డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాఠశాల ప్రాంగణాలలో ఉద్యాన కృషి విజ్ఞాన కేంద్రాల సమన్వయంతో న్యూట్రిషన్ గార్డెన్స్ పెంపకానికి చర్యలు చేపట్టి మధ్యాహ్న భోజన పథకంలో ఆయా ఉత్పత్తుల ద్వారా పోషకాహారాన్ని పిల్లలకు అందించాలని విద్యాశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వారి ఛాంబర్ నందు విద్యా సమగ్ర శిక్ష అభియాన్ అధికారులతో సమావేశం నిర్వహించి విద్యా వ్యాప్తికై ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల అమలు తీరును ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తూ నాణ్యమైన విద్యాబోధన చేపట్టి 95% ఉత్తీర్ణత శాతాన్ని తీసుకురావాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో అమలు పరుస్తున్న విద్యా విధానాలు, బోధనాంశాల పట్ల మెరుగైన పనితీరు కనబరిచి జిల్లాను విద్యాపరంగా ముందంజలో నిలపాలని సూచించారు. ఉన్నత చదువులకు తొలిమెట్టైన 10వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులు మరలా సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేలా చర్యలు చేపట్టి ప్రతి ఒక్కరూ కనీస విద్యా ప్రమాణాలు అభ్యసించేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం గోరుముద్ద అమలులోనూ మెనూ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ప్రభుత్వం విద్యార్థుల మెదడు చురుకుగా పనిచేసి ప్రతిభను కనబర్చే విధంగా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేస్తోందని ఆయన తెలిపారు. దీనికి తోడుగా న్యూట్రిషన్ గార్డెన్లో పెంచి మరింతగా పోషకాహారాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలల్లో సీజనల్ వ్యాధులు, అనారోగ్యాల బారిన పడకుండా ఆర్వో వాటర్ ప్లాంట్ ద్వారా సురక్షిత త్రాగునీటిని అందించాలని ఆదేశించారు.